మనం స్టార్ట్ చేసేద్దాం. మనం ఈరోజు మోసం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మనలో చాలా మంది కొంచెం డౌట్ ఏందంటే, నేను మోసపోయినారా నా బెస్ట్ ఫ్రెండ్ వాడు మాటలని మోసపోయాను, వీడు మాటలని మోసపోయాను. వాడు నన్ను మోసం చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నేను వాడికి అది చేసినా, ఇది చేసినా, వాడికి నేను షూరిటీ ఇచ్చినా, అది ఇది అని చెప్పి చాలా టాపిక్స్ వస్తాయన్నమాట. వాటి గురించి ఏందంటే, మనం పెద్దగా చెప్పాల్సిన పని ఏం లేదు. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లైట్‌గా ఏందంటే, కొంచెం ఒక కంక్లూజన్‌కొచ్చేద్దాం. మనం చెప్పిందేందంటే, కొంచెం మీకు చాలా వరకు యూజ్‌ఫుల్ అవ్వచ్చు. దాని గురించి నేను మాట్లాడనీకొచ్చాననమాట. మెయిన్ టాపిక్ ఏందంటే, ఇప్పుడు మనల్ని ఎలా మోసం చేస్తారు. అర్థమైంది కదా! దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన బెస్ట్ ఫ్రెండ్ గావచ్చు, ఎవరన్నా గావచ్చు, చుట్టుపక్కలోళ్ళు గాని, ఎవరైనా గాని, మన ఫ్యామిలీ రిలేటివ్స్ గాని, ఎవరైనా గాని, మనం మోసం చేస్తుర్రంటే మెయిన్ వాళ్ళకి మనకు అర్థమయ్యే సిగ్నల్ అనేది ఒకటే ఒకటి. వాళ్ళిప్పుడు దాకా ఒకలాగుంటరు. మన కాడికి అవసరమైనప్పుడు వచ్చేది ఒకలాగుంటరు. అర్థమైందా? అది ఆ సబ్జెక్ట్ వేరనమాట. అలా ఉన్నోళ్ళు మనకిప్పుడేమైంది ఇలా మన దగ్గరకొస్తుంటరు. ఇది మనం ముందే అర్థమైపోతుంటది మనకు నార్మల్‌గానే. కానీ మనకేందంటే మన అతి మంచితనం అంటారు చూసినవా? మోసపోయేది మంచోళ్ళే. ప్రతి ఒక్కడు సాయం చేసేటోళ్ళు చూసినా వాళ్ళే చానా వరకు మోసపోయేది. దాని గురించి ఏందంటే మనం ఎలా వాళ్ళని తెలుసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మనతో మాట్లాడకుండా దూరంగా ఉండి సడెన్‌గా మన కాడికి అవసరం రాగానే మన కాడికొచ్చి మోసం చేస్తారు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో మాట్లాడిన అది చాలా జెన్యూన్‌గా ఉంటది. అది వేరే టాపిక్ అన్నమాట. కొంచెం అది దీంట్లో గలిసిపోతుంటది. ఇదేంది దీంట్లోకి రాగానే ఇట్లా మాట్లాడినామంటే దానికేందంటే నేను ఆ వీడియోలో చెప్పిందేందంటే నిన్నెవరన్నా సాయం అడిగినప్పుడు నువ్వు సాయం చెయ్యి. ఏది నీతోటి నీకయ్యే 100% నీకు జెన్యూన్‌గా అయ్యే సాయం అనమాట. మాట సాయం గాని, ఏదన్నా గాని. నువ్వు చేయగల సాయం. అదే గాని ఎవడో వచ్చి ఇప్పుడు సపోజ్ ఎవడొస్తాడు. సాయం అనంగానే ఒకడొచ్చి ఇప్పుడు మన ఫ్రెండ్ గదా! ఇప్పుడు దాకా క్యాజువల్‌గా మనతో కొంచెం దూరంగా అంటే ఉంటాడనమాట. అట్నే మన రిలేటివ్స్ అనుకో వాళ్ళు గూడా మనతో సరిగ్గా ఉండకుండా సడెన్‌గా మనకు అవసరం రాగానే ఏందంటే వాళ్ళు మనదేదన్నా సాయం కోరినప్పుడు నువ్వు సాయం చెయ్యి. ఏంది నీ మాట సాయం గాని నువ్వేదన్నా వాళ్ళకి చేయగల హెల్ప్ ఏది చిన్నగా నీ స్తోమతకు తగ్గ సాయం నువ్వు జెయ్యి. అదే వాడు రాగానే ఏందంటే, నాకు అంత మనీ గావాలా, ఇప్పుడు సపోజ్ దూరంగా ఉండి నీ షూరిటీ గావాలిరా అది ఇది అని మన ఫ్రెండ్స్ అడుగుతారు. వాడు వాడు నీకెంత ట్రస్ట్ అంటే నువ్వు వాడి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు 100% సేవ్ చేసేదేం గాదు. వాడు సడెన్‌గా సాయం అవసరమైనప్పుడు ఏందంటే నీకెంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, వాడు నీ ఫ్రెండు నిన్ను నమ్మినోడు ఏందంటే నీకు క్యాజువల్‌గా అడిగేస్తాడు. నీకు బెస్ట్ అనుకున్నోడు నువ్వు వాడిని బెస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళేందంటే, "సరే నాకిదిరా సపోజ్ ఇలా నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నా. నీ షూరిటీ సంతకం నాకు గావాలని క్యాజువల్‌గానే అడిగేస్తా. ఎందుకంటే నీ గురించి వాడికి తెలుసు. వాడి గురించి నీకు తెలుసు. అప్పుడు అడిగినప్పుడు నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే వాడు క్యాజువల్‌గా అడిగిండు. ఇంకోటి మెయిన్ ఏందంటే నిన్ను మోసం చేయాలనుకున్నోడు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాడంటే, వాడు చానా పకడ్బందీగా వచ్చి ఫస్ట్ కష్టాలు చెప్తుంటాడు. అదిరా, ఇదిరా, అట్లారా, ఇట్లారా నాకు ఇదైందిరా నువ్వే నాకు దిక్కు. నువ్వు లేకపోతే నాకెవరున్నారు? నువ్వు తప్ప నాకెవరు లేరు. నాకు ఎంతమంది నా సర్కిల్ ఉన్నా కూడా నాకొచ్చి నువ్వే గుర్తొచ్చినవు నాకని చెప్పి ఇట్లా ఈ టైప్ ఆఫ్ థింకింగ్‌తో మాట్లాడుతుంటాడు. మనకి ఇట్లా మాట్లాడగానే అర్థమైపోవాలి. ఎందుకంటే మనం మన గురించి మన ఫ్రెండ్‌కేందంటే ఆటోమేటిక్‌గా తెలుసు. ఇంత అవసరం లేదు నీకు క్యాజువల్‌గా వచ్చి ఇదిరా సంథింగ్ నాకు అవసరం ఉంది. నువ్వేమైనా హెల్ప్ చేయగలుగుతావా అని అడిగేస్తాడు. అంతేగాని ఏడుపు మొఖం పెట్టేసి చాలా వరకు ఏడవటం, కాళ్ళు పట్టుకోవడం మన బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడన్నా వచ్చి నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ నా సర్కిల్ ఎవడన్నా క్యాజువల్‌గా "అదిరా నాకు సాయం కావాలి" అది అని చెప్పి క్యాజువల్ అడుగుతారు. ఏమైనా కుదరకపోయిందనుకో "అదిరా" అని తెలుసు కదా! ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లుంటది బూతులు తిట్టుకుంటారు. అది ఇది అని చెప్పి దెంగేపోయి అది ఇది అని ఏదో ఒకటి తిట్టుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ జనరేషన్ అయితే మామూలుగా ప్యూర్‌గా ఉండేది. వితౌట్ సబ్జెక్ట్ అన్నమాట. ఈళ్ళ గురించి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను చెప్పినా కదా! ఇందాక టాపిక్‌లోకొచ్చినట్టు నెక్స్ట్ వాళ్ళొచ్చి మనల్ని పొగడటం అన్నమాట. నువ్వు తప్ప నాకు గతి లేదు, దిక్కు లేదు. మనం లేదంటున్నా కూడా నువ్వే చూడాలా చేతులు పట్టుకొని చేతులు కాదు కాళ్ళు అనుకో అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. ఇది సెకండ్ టైప్ అన్నమాట. ఈ టైప్‌ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇంతగానో రిక్వెస్ట్ చేస్తారో అంటే నీకు స్తోమతకు తగ్గ సాయం చేయటం అవసరం లేదు. అర్థమైందా? ఒకవేళ నువ్వు వాళ్ళు నిజంగానే కష్టాల్లో ఉంటారు. నువ్వు సాయం చేయాలనుకుంటే నీ స్తోమత తగ్గది. సపోజ్ నీ కాడ రూ. 100 నేనుకో రూ. 10, రూ. 20 సపోజ్ రూ. 50 ఇయ్యనుకో ఇచ్చేసేయి గాని. అంతేగాని వాడు నీ కాడ 100 ఉంటారు. 200 అడిగిండని చెప్పి 200 ఇయ్యటం ఇంకోటి షూరిటీ సంతకం వాళ్ళకి అంటారు చూసినవా? నీ షూరిటీ సంతకంతో వేరే వాళ్ళకి లోన్‌లు ఇప్పియటం గాని, వడ్డీకి ఇప్పుడు పైసలు అవసరానికి ఇప్పియటం గాని, ఇలాంటి పని అస్సలు అవసరమే లేదు. వాడు ఏమన్నా గాని ఎంత ప్రాబ్లమ్‌లు అన్నీ నెక్స్ట్ వాడి ప్రాబ్లమ్ మనకు మీదకు చుట్టుకొని వాడికి ఇప్పుడు సపోజ్ ఒక 1,00,000 తీసుకున్నావనుకో అది వడ్డీ పెరిగి చక్రవడ్డీ అది అది 1,00,000కి 3,00,000 అయ్యి వస్తుంటది. ఇది నువ్వు కట్టలేక నువ్వు ఉన్నదంతా అమ్ముకొని అని చెప్పి నువ్వు ఇంక రేపు దుకాణం కట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్నోళ్ళని నమ్మకండి చాలా వరకు. ఎందుకంటే నేను చాలా వరకు నా లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేసిన.
క్యాజువల్‌గా మాట్లాడడం నా లైఫ్‌లో ఎంత మటుకు ఏందంటే, ఒకడంటే ఒకడు గూడా తగలలే. ఎవడో ఒకడుంటాడు. ఏమన్నా మనకి ఇది ఉంటది గదా! ప్రతి ఒక్కడికి ఒకడే ఒకడు ఇది అంటారు చూసినవా? మన 'పూరి జగన్నాథ్' ఒక డైలాగ్ అంటారు. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నన్నోడు పర్లేదు. కానీ నీ ఫ్రెండ్స్ ఎవర్రా అంటే వేలల్లో లెక్క పెడతారు చూసినవా? వాళ్ళకి వాడంత పనికిమాలినోడు ఎవడుండడు. నీకున్న కొంచెం టైంలో నువ్వు ఒకడిద్దరితో మాట్లాడడం ఎక్కువ ఫ్రెండ్స్‌తో తిరగడం గాని, చేయడం గాని. నువ్వు వందల మంది ఫ్రెండ్స్‌ని పెట్టుకొని కనిపించిన ప్రతి ఒక్కడు సాయం చేస్తా అని చెప్పి వాడు మంచోడో, చెడ్డోడో నీకు తెలీదు గాదు. ప్రతి ఒక్కటి వాడు మంచిగా మాట్లాడుతున్నా, చెడ్డగా మాట్లాడుతున్నా నీకు ఒక మెచ్యూరిటీ ఉంటదబ్బా! ఆ మెచ్యూరిటీతో నువ్వు ఆలోచించుకోవాలి. ఇన్ని రోజుల నుంచి వాడు ఎట్లా మాట్లాడుతుండు సడెన్‌గానే మాట మార్చేయంగానే ఏదంటే నీకు అర్థమైపోతుంటది. వాడు ఇప్పటిదాకా ఒకలాగా ఉన్నాడు. సడెన్‌గా మారిపోయి మాట్లాడుతుంటే ఈ అమ్మ ఈడేంది ఏదో అవసరానికే ఇంతగానం మాట్లాడుతుంది. అవసరం ఉన్నా కూడా నీ ఫ్రెండ్ అంటే "ఏరేయ్ నాకు పైసలు కావాలి ఇదిరా, ఇదిరా ఇది చూడురా" ఇది అంటే తర్వాత చూస్తారు. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ తోటి ఒకడు మాట్లాడతాడు. ఈయన ఎప్పటికైనా నమ్మొచ్చు. పర్లేదు. ఇంకొకడు మనల్ని లేపుతుంటాడు చూసినవా "పోడే నువ్వు తప్ప నాకు ఏరే దిక్కు కాదు" ఇది ఇది అది అని. ఆ థింకింగ్ మైండ్ సెట్ వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకంటే చాలా వరకు చాలా మంది నేను నా ఫ్రెండ్‌కి ఇప్పించిన, నా రిలేటివ్స్‌కి ఇప్పించిన అది ఇది నన్ను అట్లా మోసం చేసారు, ఇట్లా మోసం చేసారు. ఇంకోటి మెయిన్ ప్రాబ్లమ్ ఇదే అన్నమాట మనకి. నేను దీని గురించి ఇప్పుడు నేను వీడియో చేయడం కారణం ఇదే అన్నమాట. మోసం అంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఇదే. ఎందుకంటే మనల్ని పొగిడే వాళ్ళని నేను చెప్పేది. ఎప్పుడన్నా అవసరానికొచ్చి పొగిడేవాడిని అస్సలు నమ్మకండి. ఇప్పుడు అవసరానికొచ్చి అడిగేవాడు వేరేలా ఉంటాడు. పొగిడేవాడు వేరేలా ఉంటాడు. "నువ్వే నాకు గతి, నువ్వే దిక్కు ఊరు మొత్తంలో చూసినా" ఏదేదో అంటారు. కాళ్ళు కాదు చేతులు, చేతులు కాదు కాళ్ళు, అమ్మ ఇది ఇది అది. నీ గడ్డం పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా ఏదేదో అంటుంటాం. అది వదిలేసేయండి. ఆ టాపిక్ గాదు. ఆ మనిషిని వదిలేసేయండి. అట్లా మాట్లాడడం నా వల్ల కానే కాదురా భయ్! నాకసలు నాకే ఎళ్తలేదని జెప్పి సైలెంట్. ఏదో నీ కాడ పైసలున్నాయి. ఇంగో నేను 'రజనీకాంత్' గారిది ఒక సినిమాలో ఇది 'బాస' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. వాడు వడ్డీకి పైసలడిగితే, ఈ వడ్డీకి, ఇడ్డీకి అని చానా డైలాగ్ ఉంటది. అది నేను నా వల్ల కాదు. నీకోసం అన్నావు అని ఇట్లా జేబులోకి రూ. 100 తీసి ఇచ్చేసి, నువ్వు నాకు ఇయ్యొద్దు, నేను నీకు ఇయ్యొద్దు. నాకు ఆడేదేందో నేను ఇచ్చేసిన. నీకు సాయం కావాలంటే వేరే వేరే విధంగా ఎతుక్కో అంటాడు. ఇదే టైప్ అన్నమాట. వాడు మనకి చెడ్డ కావాల్సిన అవసరం లేదు. మంచి కావాల్సిన అవసరం లేదు. అడిగినప్పుడు నీ కాడ ఉందా? రూ. 100 ఉన్నాయా? సరే నువ్వు రూ. 1000 ఉన్నాయా? 10,000 ఉన్నాయా? నువ్వు ఇయ్యగలిగినంత వాడికిచ్చేసి ఇంతేరా బయ్ నేను చేయగలను. నాకు ఇచ్చేవాడు ఎవడు లేడు. నేను ఇయ్యలేనని చెప్పి సైలెంట్‌గా ఉండటం బెటరు. మన మీద దానవీర సూరకర్ణలాగా దానం కోసం అది ఇది అని చెప్పి దానం చేసటం, గీనం చేయటం అనేది నీకు స్తోమతకు మించింది నువ్వెప్పుడు చేయకు. అర్థమైందా? నీకంటే ఎక్కువ ఏది గాదు. నిన్ను పొగుడుతుందంటే నీకు ఆటోమేటిక్ నీ బ్రెయిన్‌కి అర్థమైపోవడం. కానీ నీ బ్రెయిన్ ఇంకోటేందంటే ప్రతి మనిషిలో ఉండే నెగటివిటీ ఏందంటే మరీ ఇదే మళ్ళీ చెప్తా చూడు. వాళ్ళు మనల్ని పాజిటివ్‌గానే పొగుడుతారు. కానీ మనం దాన్ని నెగెటివ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే అది పాజిటివ్‌గా తీసుకున్నామనుకో మనం, అది మన బ్రెయిన్ ఇంకా పాజిటివ్ అయిపోద్ది. మనం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏందంటే మన బ్రెయిన్ నువ్వు చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నంటే వాళ్ళు మాట్లాడేది మనం ఎంతవరకైతే ఇనొద్దనుకుంటామో అంతవరకు మన బ్రెయిన్ దాన్ని పట్టించుకోదు. ఎప్పుడైతే నువ్వు వాడు కొంచెం మాట్లాడుతుండగా నువ్వు కన్విన్స్ అయ్యి ఇంటా ఉంటావో ఆటోమేటిక్‌గా నువ్వు దానికి యాక్సెప్ట్ అయిపోతుంటావు. మెయిన్ సపోజ్ వాడు చెప్పే బాధల్ని నువ్వు డైవర్ట్ చేసుకుంటుండాల. సో అని ఏదేదో నువ్వు బ్రెయిన్‌లోకి తెచ్చేసుకొని వాడి మాటలని డైవర్ట్ చేసేది నా వల్ల గాదు అని చెప్పేయటం బెటరు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్‌లో ప్రతి ఒక్కరికి మనం షూరిటీ ఉండి చాలా మంది సంకనాగిపోయినోళ్ళు వేలల్లో గాదు లక్షల్లో ఉండుంటరు. మనకి ఆ టాపిక్ మనకొద్దబ్బా! ఎందుకంటే నేను చెప్పేది నాకు తెలిసినంత వరకైతే ప్రతి ఒక్కడు మోసపోయి ఉంటాడు. నేను పోయి ఉంటాను. నువ్వు పోయి ఉంటావు. ఎందుకంటే మనకింత ఒక అవగాహన వచ్చిందంటే మోసపోయినోడికి ఇది ఒక ఐడియా ఉంటది. అది దాని గురించి నేను చెప్తున్నా. మీరిప్పుడు కొత్తగా ఎవడన్నా ఈ వీడియో చూస్తున్నా గాని, మీ మీ సర్కిల్‌లో గాని ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. సడెన్‌గా వచ్చి నిన్ను పొగిడేటోడిని గాని, రెగ్యులర్‌గా నీతో తిరుగుతా నిన్ను పొగిడేటోడిని గాని అస్సలు నమ్మకు. క్యాజువల్‌గా అవసరమైనోడు క్యాజువల్‌గానే అడుగుతాడు. క్యాజువల్‌గానే మాట్లాడతాడు. క్యాజువల్‌గా ఉంటాడు. ఎప్పుడు నిన్ను తిట్టేవాడు తిట్టుకుంటానే మాట్లాడుతూ, తిట్టుకుంటా పైసలు కావాలిరా ఇది అంటుంటాడు. అదే మైండ్ సెట్‌లో ఉంటాడు. సడెన్‌గా నిన్ను పొగిడేటోడిని అస్సలు నమ్మకబ్బా! ఎప్పుడన్నా దేంట్లోనా గాని నిన్ను పొగిడేవాడు చుట్టుపక్కలోళ్ళు గాని, ఇంటోళ్ళు గాని ఎవరన్నా గాని నిన్ను పొగిడేవాడిని అసలు నువ్వు నమ్మకు. అర్థమైందా? దానికి తోడు ఇంకోటి మెయిన్ మనీ. మనీ అనేది అస్సలు ఇవ్వకు. ఇదే మన టాపిక్. అర్థమైంది కదా! నేను చెప్పింది నువ్వు షూరిటీ, గీరిటీ మొత్తం గురించి ఇదే మన టాపిక్ అన్నమాట. సరే. ఇంకా మనం చెప్పుకుంటా పోతే చానా వస్తుంటది. ఈ వీడియోకి ఇంతే అన్నమాట. ఓకే. అంతవరకు బాయ్.